హాయ్ వ్యూవర్స్. డీటాక్స్ అన్న డీటాక్సిఫికేషన్ అన్న ఏంటంటే మన ఒంట్లో ఉన్న టాక్సిక్ సబ్స్టెన్సెస్ కానీ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ని కానీ బయటికి పంపించేయడాన్ని డీటాక్సిఫికేషన్ అంటారు. దీనికి వేరియస్ మెథడ్స్ అప్రోచెస్ ఉంటాయి. సో ఓవరాల్ హెల్త్ వెల్బీయింగ్ కోసం మనం ఈ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుంటాము. యూజువల్గా బాడీని క్లెన్స్ చేసుకోవడం అనమాట. క్లెన్సింగ్ చేసుకుంటే సో టాక్సిన్స్ అనేవి బాడీ నుంచి ఫ్లష్ అవుట్ అయిపోతాయి. దీనికి వేరియస్ డైటరీ మోడిఫికేషన్స్ని కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ ఫుడ్స్ తింటాను, హెల్దీ ఫుడ్స్ తింటాను, సపోజ్ ఐ విల్ రెస్ట్రిక్ట్ మై ఫుడ్ ఇంటేక్ అనేది మనం చేసుకోవచ్చు. కొన్ని జ్యూసెస్ కూడా తయారు చేసుకోవచ్చు, డీటాక్సిఫికేషన్ జ్యూసెస్ అంటారు. అండ్ హెర్బల్ సప్లిమెంట్స్ కూడా, కొన్ని హెర్బల్ సప్లిమెంట్స్ కూడా డీటాక్సిఫికేషన్కి హెల్ప్ అవుతాయి. అండ్ ఒకవేళ ఈ విధంగా కాకపోయినా వేరే విధంగా అయినా డీటాక్సిఫికేషన్ చేసుకోవచ్చు. కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే 14:10 అన్నా 16:8 అన్నా చేసుకోవచ్చు. అంటే 14 అవర్స్ ఏమీ తినకుండా ఉండి 10 అవర్స్ 24 అవర్స్లో 14 అవర్స్ ఏమీ తినకుండా ఉండి 10 అవర్స్ తీసుకునేలాగా. కానీ ఈ 10 అవర్స్ జంక్ ఫుడ్ తినేస్తే ఆ 14 అవర్స్ ఫాస్టింగ్ ఉన్నా దానివల్ల ఉపయోగం ఉండదు. అలాగే 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండి 8 అవర్స్ విండో పీరియడ్లో, దీని విండో పీరియడ్ అంటారు, ఆ 8 అవర్స్లో ఏదన్నా తింటారనమాట. ఆ 8 అవర్స్ విండో పీరియడ్లో విపరీతమైన జంక్ ఫుడ్ తినేసి మిగతా 16 అవర్స్ ఫాస్టింగ్ ఉన్నాను అంటే అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవ్వదు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు ఏంటంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్తో సజెషన్స్ తీసుకొని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తే మంచిది. ప్లస్ ఎక్సర్సైజ్ కూడా వన్ ఆఫ్ ద డీటాక్సిఫికేషన్. ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగడం కూడా వన్ ఆఫ్ ద డీటాక్సిఫికేషన్ ప్రోగ్రాము. కానీ ఈ డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు క్రానిక్ ఎయిల్మెంట్స్ ఏమన్నా ఉంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్తో డిస్కస్ చేసి ఈ డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకోవడం మంచిది. మెయిన్ గోల్ ఏంటంటే టాక్సిన్స్ పోతాయి ఒంట్లోంచి బయటికి, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ పెరిగితే ఓవరాల్ హెల్త్ పెరుగుద్ది. కానీ ఈ సేఫ్టీ అనేది, డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఎంతవరకు సేఫ్ అనేది మనకు ఒక డాక్టర్ కానీ లేకపోతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కానీ మనకు చెప్తారు. కాకపోతే ఈ డీటాక్సిఫికేషన్ సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయగలిగితే స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ అవాయిడ్ చేయొచ్చు, కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు అయితే ఈ డీటాక్సిఫికేషన్ ప్రోగ్రాంలో ఆల్కహాల్ ఇంటేక్ కూడా తగ్గించవచ్చు. న్యూట్రిషన్ బాగా ఉంటుంది. అండ్ లివర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఏమైనా క్రానిక్ ఎయిల్మెంట్స్ ఉన్నా అవి కొంచెం కంట్రోల్లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. యూజువల్గా కొంతమంది డీటాక్సిఫికేషన్కి లెమన్ వాటర్ తాగుతారు డైలీ, లేకపోతే జింజర్ డ్రింక్స్ తీసుకుంటారు, ప్రోటీన్ స్మూతీస్ తీసుకుంటారు. ఇలాంటి వాటి వల్ల పెద్దగా ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ. కానీ బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది కొన్ని డిటాక్స్ డ్రింక్స్ వల్ల. సో ఆర్గన్స్ని దృష్టిలో పెట్టుకుని మనము డిటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది చేసుకోవాలి. అంటే లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ, లివర్ కానీ, బవల్ కానీ, హార్ట్ కానీ వీక్గా ఉన్న పేషెంట్స్లో ఏంటంటే ఈ డిటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్ ఎంతవరకు వాడచ్చు లేదా అనేది మనము ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి కనుక్కోవాలి. కొన్ని స్ట్రాంగ్ డిటాక్స్ రెజిమెంట్స్ వాడడం వల్ల బాడీలో హెల్త్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వామ్ వాటర్లో లెమన్ వేసుకుని తాగుతారు కొంతమంది. అది పెద్ద ప్రాబ్లం కాదు, వాళ్ళు ఇయర్స్ నుంచి చేస్తారు, ఇయర్స్ టుగెదర్, సమ్ 10 years 5 years నుంచి చేస్తూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న డీటాక్సిఫికేషన్ హోమ్ రెమెడీస్ ఇంట్లో ఎవరన్నా చేసుకోవచ్చు. జింజర్ డ్రింక్స్, లేకపోతే వన్స్ ఇన్ అ వైల్ గ్రీన్ స్మూతీస్ అని, వన్స్ ఇన్ అ వైల్ ప్రోటీన్ స్మూతీస్ అని, ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అని, ప్రోటీన్ డిన్నర్స్ అని, లేకపోతే ఎగ్స్ 2 eggs తినేవాళ్ళు 4 eggs తినడం అని, అలాంటి చిన్న చిన్న వాటికి పెద్దగా ప్రాబ్లం రాదు. పర్టికులర్గా నేను ఈ డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాను, నేను ఇలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను, లేకపోతే ఈ టైప్ ఆఫ్ డైట్ తీసుకుంటున్నాను ఇవాళ నుంచి అనుకున్న వాళ్ళు, ఒకవేళ వాళ్ళు క్రానిక్ ఎయిల్మెంట్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళు కొంచెం బాడీ వీక్గా ఉన్నా, వాళ్ళు హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని కన్సల్ట్ చేసి ఆ డీటాక్సిఫికేషన్ ప్రోగ్రాంలో జాయిన్ అయితే దానివల్ల వచ్చే హెల్త్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా ముందే రికగ్నైజ్ చేసి ఆ డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్ని మోడిఫై చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.